హలో గైస్, హాయ్, వెల్కమ్ టు మీ త్రిషాతో. సో ఏంటి అసలు ఈ మధ్య కనిపించట్లేదు అని అనుకుంటున్నారు. అండ్ ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను వీడియోస్ కొంచెం లేట్ గా పోస్ట్ చేయడము అండ్ కొన్ని వీక్స్ నుంచి యాక్చువల్లీ పోస్ట్ చేయలేదు. సో ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని మళ్ళీ నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ కనిపిద్దామని అనుకుంటున్నాను. బట్ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు నేను ఇది వ్లాగ్ చేయకూడదు, ఎందుకంటే అట్లీస్ట్ మీకు తెలుస్తుంది కదా ఏంటి ఇండస్ట్రీలో కూడా ఇట్లా ఎలక్షన్స్ జరిగి. మూవీ ఆర్టిస్ట్ అయితే మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైం విష్ణు గారు, ప్రకాష్ రాజ్ గారు పోటీ చేసింది. సీరియల్స్ లో కూడా ఇలా ఎలక్షన్స్ జరిగి ఇంత టఫ్ ఫైట్ ఉంటుందా అని మీకు చెప్దామో అని నాకు అనిపించింది. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యి కొన్ని వీడియోస్ అయితే నేను తీయగలిగాను, అక్కడ ఏం జరిగింది ఏంటి అని. అవి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కూడా యాక్చువల్ గా ఈసీ మెంబర్ లాగా కంటెస్ట్ చేశాను. ఏ ప్యానెల్ అనే అనుకుంటున్నారు కదా, కృష్ణ కౌశిక్ ప్యానెల్ నుంచి 2 ప్యానెల్స్ ఉన్నాయి. 3 ప్యానెల్స్ అంటే యాక్చువల్ గా ఒక ప్యానెల్ ఏమో మా ప్యానెల్, మనం ప్యానెల్, దానికి కృష్ణ కౌశిక్ ప్రెసిడెంట్ అనమాట. నేను మీకు మా ప్యానెల్ అది నేను పంపిస్తాను, ఫోటో పెడతాను చూడండి. మాకు ఆపోజిట్ సైడ్ లో హరిగారు వాళ్ళ ప్యానెల్. యాక్చువల్ గా టీవీ యూనియన్, టీవీ అది ఎప్పటి నుంచో ఇది యూనియన్ రన్ అవుతున్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో వినోద్ బాలా గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రతిసారి ఎవరు పోటీ చేసినా ఆయనే గెలుస్తారు అండ్ ఆయనే రూలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కౌశిక్ గెలిచాడనమాట. ఈసారి వినోద్ బాలా గారు యాక్చువల్ గా పోటీ చేయలేదు, ఆయన బదులు హరి గారు పోటీ చేశారు. సో అది మా ఆపోజిట్ ప్యానెల్. నేను 2 ప్యానెల్స్ కి ఫొటోస్ నేను మీకు చూపిస్తాను. అండ్ మా ప్యానెల్ది వాళ్ళది, అసలు అక్కడ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, అక్కడ ఎంత టఫ్ ఫైట్ జరిగింది, ఆ వీడియోస్ అన్ని నేను మీకు ప్లే చేస్తాను. ఇవాళ ఏఐటీటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏఐటీటీ అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్. అంటే మీరు సీరియల్స్ లో చూస్తూ ఉంటారు కదా ఆర్టిస్టులు అందరూ, మేము కూడా పొలిటీషియన్స్ కొట్టుకున్నట్టే ఈ ఒక్కరోజు కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగా కొట్టుకొని మాకు ఎలక్షన్స్ జరుగుతాయి. మాకు కూడా ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అలాగే ఉంటారనమాట. ఆ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, కృష్ణ కౌశిక్ ప్యానెల్ అంటే మనం ప్యానెల్ నుంచి నేను కూడా ఈసీ మెంబర్ లాగా కంటెస్ట్ చేస్తున్నాను ఈసారి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వచ్చి ఓటే వేసి వెళ్ళడమే తెలుసు, బట్ ఈసారి నేను కంటెస్టెంట్ గా చేస్తున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా భయంగా కూడా ఉంది. సో చూసారు కదా 2 ప్యానెల్స్ ఫోటోస్, మా ప్యానెల్ ఒక సైడ్, ఆపోజిట్ ప్యానెల్ ఒక సైడ్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఇన్ ద సెన్స్, అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఒక మైనస్ అని చెప్పాలి అది మా ప్యానెల్ కి. ఏంటి అంటే, గర్ల్స్ ఈసీ మెంబర్స్ చూసారు కదా, జనరల్ గా ఈసీ మెంబర్స్ లో 11 మెంబర్స్ ఉండాలి, 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. కాకపోతే మా కౌశిక్ ఏమనుకున్నాడంటే, ఫస్ట్ లో నామినేషన్స్ అయ్యే ముందు గర్ల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని 6 గర్ల్స్ ని పెట్టేసి 5 బాయ్స్ ని పెట్టాడు. అలా మేము ఒక టీం అంతా ఫామ్ అయిపోయిన తర్వాత మేము నామినేషన్స్ కి వెళ్లే రోజు అట్లా ఉండకూడదు, ఓన్లీ 4 గర్ల్సే ఉండాలి, 7 బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని అప్పటికప్పుడు రూల్ పెట్టడం జరిగింది. మా టీం కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి బాయ్స్ ఈజీగా 2 ఎక్స్ట్రా దొరికేశారు. కానీ గర్ల్స్ లో తను మమ్మల్ని విత్డ్రా చేసుకోమని అడగలేదు ఇన్ ద సెన్స్, పాపం మాకు కూడా ఫైట్ చేయాలని ఉంది, మమ్మల్ని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు, మాకు ఫైట్ చేయాలని ఉంది. కాబట్టి మేము 6 అట్లానే ఈసీ మెంబర్స్ లాగా పోటీ చేసాము. దీనివల్ల ఏం జరిగిందంటే, మా ఓట్స్ అన్ని స్ప్లిట్ అయిపోయినాయి అనమాట. మాకే పోటీ జరిగింది. ఓన్లీ 4 మెంబర్స్ కి ఓట్ చేయాలి గర్ల్స్ కి, బాయ్స్ కి 7 మెంబర్స్ కి ఓట్ చేయొచ్చు. మా టీంలో ఉన్న వాళ్లే మా 6 కూడా ఓట్ చేయలేరు, వాళ్ళకి నచ్చిన 9 మాత్రమే ఓట్ చేయగలరు. అట్లా ఇంకా బయట వాళ్ళు కూడా అలాగే చేశారు. కాబట్టి మా ఓట్స్ అన్ని కూడా స్ప్లిట్ అయిపోయినాయి అనమాట. అదొక్కటి మాకు మైనస్ జరిగింది. సో ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కాబట్టి అసలు ఎలక్షన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది చూడండి. శ్రావణి అక్క,
పద్మిని అక్క, వీళ్ళంతా మా టీం. చాలా బిజీగా ఉన్నారు. మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. చాలా సీరియస్గా చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఓట్ వేయడానికి బ్యాలెట్స్ అవి ఇస్తున్నారు. బ్యాలెట్స్ అంటానేంటి, పేపర్లు. భాగంగా మా బాధలు కాదులే, మాకోసమేగా. మమ్మల్ని ఓటేసి మాకే ఓటేసి గెలిపిస్తారు కాబట్టి. కళ్యాణ్ గారు కూడా ఈసీ మెంబరే. అక్కడికి వెళ్ళి స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఓటేయాలి. మహేశ్వరి గారు, నాకు వేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమి ఇస్తారు చెప్తే మీకు ఏది కావాలంటే అది ఓటేసి వచ్చాక మాట్లాడతా. అంటే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఐ జస్ట్ థింకింగ్ వాట్ టు డు. సో లోపలికి వెళ్ళి ఆలోచించి అక్కడ ఓటేస్తారా? కీర్తి గారు ఓటేస్తారా? థింక్ లేదు, థింక్ చేస్తే బ్రెయిన్ తీసేస్తా. సరే, నువ్వు బయటకు వచ్చాక ఏమి ఇస్తావో చెప్తే ముద్దిస్తా. సో మేము వచ్చేసాము ఓట్ చేయడానికి. మా ప్యానల్ మెంబర్స్ అందరూ మధ్యలో ఓట్ చేయడానికి వచ్చాము. మేము కూడా మా ఓట్ వేసేసి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ అందరినీ మాకు ఓట్ వేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. ఇంత పెద్ద లైన్. నించుని 40 నిమిషాలు అయింది, ఇంకా మా టర్న్ మాకు రాలేదు. ఓట్ వేయడానికి ఇంత పెద్ద లైన్ ఉంది. ఆ ఓట్ కంప్లీట్ చేసుకొని నేను ఇచ్చాను. గంట పట్టింది. ఆంటీ ఓట్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసారు. చాలా టైం పట్టింది. ఫుల్ టఫ్ కాంపిటీషన్ అని మాకైతే అర్థమైపోతుంది. మా ప్యానల్ కి వీళ్ళ ప్యానల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ జాబ్ ఇచ్చారు నాకు. ఓకే, ఇలా అయింది. వీడిని చూడటం పుట్టినప్పటి నుంచి వద్దామంటే అయితే ఫేస్ కనబడట్లే పాపది. సప్న బోర్ కొట్టి ఇలా నవ్వుతే ఇద్దరికి డింపుల్స్ పడుతుంది. అలా పిచ్చోళ్ళలాగా మా ఓటర్స్ని చూస్తారా? చూడండి మా హంగామా. ఇట్స్ నైస్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది నా లైఫ్లో. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చెప్పాలి. గెలిచినా ఓడినా స్ఫూర్తిగా తీసుకోవాలి. గెలిచినా ఉండే ప్రాబ్లం లేదు, బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. బాగుంది. కంప్లీటెడ్ ఓటింగ్. ఫైనలీ లోపలికి అయితే వచ్చాము. ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. మేము కంటెస్టెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మాకు ఏమంటారు, రిజల్ట్ కోసం కౌంటింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ఓటింగ్ అయిపోయింది. సో ఏంటి నేను రాస్తా. మమ్మల్ని కూడా లోపలికి పిలిచారనమాట. సో చూడాలి ఎలా జరుగుతుందో. సైలెంట్గా చూసి తెలుసుకుంటాను నేను కూడా మీలాగే. మేము చెక్ చేసుకోవడానికి కూడా మాకు ఇలా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కౌంట్ చేస్తారు. యా. సో బేసిక్గా ఏటీటీలో 900+ మెంబర్స్ ఉన్నారు. జనరల్గా ఎప్పుడైనా ఓటింగ్స్ జరిగినప్పుడు మ్యాక్స్ 500 కంటే తక్కువ వస్తారు అని అంటే ఇంతకు ముందు జరిగినట్లు. బట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ థింగ్ అనమాట. హైయెస్ట్ మెంబర్స్ వచ్చారు. 608 మెంబర్స్ వచ్చారు. మీకు చూపిస్తాను. అక్కడ సాగ్రిగేట్ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం సెట్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి అక్కడ సూపర్ ఉమెన్ ఇప్పుడు చాలా నీరసంగా ఉంది. ఆ సూపర్ ఉమెన్ అంటే నేను కాదు, ఈ సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్ ఎందుకు నీరసంగా ఉన్నారు? సూపర్ ఉమెన్ చాలా ఫాస్ట్ గా వచ్చిందండి. ఎందుకు నీరసంగా ఉన్నారు సూపర్ ఉమెన్? సూపర్ పోయి ఉమెన్ మాత్రం మిగిలింది. ఫైనల్లీ మొత్తం అంతా సాగ్రిగేట్ చేసిన తర్వాత టైం ఎంత అవుతుంది? 10:30కి కౌంట్ చేస్తామని పిలిచారు.
ఎప్పుడన్నా కౌంట్ చేస్తారని వెయిటింగ్. కౌంట్ చేస్తే రిజల్ట్ తెలుసుకోవాలని చాలా కుతూహలంగా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా బాగా టైర్డ్ అయిపోయాను. చాలా మా మొహాలు చూస్తే తెలిసిపోద్ది, అప్పలమ్మలాగా కొప్పులేసేసుకొని ఇంకా సేపు అయితే ఇది కూడా తీసేసి అందరికీ నిద్ర మొహాలు. ఎవ్రీబడి స్లీపీ. పొద్దున్న 7:30కి వచ్చాం. 7:30. నువ్వు 7:30కి రాలేదు, నేను వచ్చా. 7:38కి వచ్చా. నీ మొహం వచ్చాం. 7:39 నేను వచ్చా. వచ్చా 7:20. 7:40కి వచ్చా. లేట్ కమర్స్. 7:41కి వచ్చా. భయ్యా ప్లీజ్ రిజల్ట్ చెప్పండి భయ్యా. ఏదో నవ్వుతుంది, ఏదో చేస్తున్నానని. ఎందుకు నవ్వుతుందో తెలియదు ఆవిడ. రిజ్వానా బేగం, లక్ష్మీ శ్రీ, దిరీషా కే, పి రాగమాధురి, రిజ్వానా బేగం, కే వనిత, పి రాగమాధురి, శ్రావణి వేమూరి, త్రిషా డి, Trisha D. Fan of India. Got 114 as of now. Lakshmi Sri, Still good. Dirisha K, Padmini, Rizwana Begum. Lakshmi Hari, Kaushik, Hari, Kaushik, Kaushik, Kaushik. Great. Great, very good. Let's make a change, yeah. For a change, yeah. Thank you. President Kaushik. Great. ఏమండి? ఫైనల్లీ అనుకున్నాం. ఇటు కూడా మంచి ఒంగు ఒక్క దెబ్బకి సో అదండి, చూసారు కదా ఎలక్షన్స్. ఒక స్టేట్ ఎలక్షన్స్ లాగా ఫుల్. జనరల్ గా ఎప్పుడు ఇంతమంది రారంట. నిన్న యాక్చువల్ గా 608 మెంబర్స్ వచ్చారు. ఆర్టిస్టులు అందరూ వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మరీ ఓట్ చేసి వెళ్లారు. అండ్ వేరే ఊరికి వెళ్లే వాళ్ళు కూడా ఓటింగ్ కోసం అని ఆగి నేను కాల్స్ చేసినప్పుడు అదే చెప్పారు. యాక్చువల్లీ నాకు వర్క్ ఉంది, నేను ఊరికి వెళ్ళాలని, కానీ నేను వచ్చి మార్నింగ్ 9:30కి వచ్చి ఓటేసి వెళ్తానని అలా చాలా మంది ప్రామిస్ చేసి అలా ఓటు వేసి వెళ్లిన వాళ్ళు ఉన్నారు. సో చాలా టఫ్ ఫైట్ జరిగింది. అంతమందిని చూసి అసలు ఎప్పుడు 400 కంటే ఎక్కువ రారు, 400-500 లోపే వస్తారు. బట్ 600 ఇస్ అ గుడ్ నెంబర్, గ్రేట్ నెంబర్ అండ్ వెరీ టఫ్ ఫైట్ అని. ఒకనొక పాయింట్ లో వాళ్ళకి ఫుల్ టెన్షన్, మాకు ఫుల్ టెన్షన్. అంటే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది, ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా గెలుస్తామని. సో అట్లనే మా ప్యానల్ ఎట్లయినా విన్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకు ఫస్ట్ నుంచి ఉండింది. కానీ మధ్యలో జరిగిన, అంటే చాలా మంది వాళ్ళకి సైడ్ ఉంటారు, మన సైడ్ ఉంటారు, అట్లా ఉండేసరికి ఒకనొక పాయింట్ లో వామో అని చాలా భయం వేసింది. ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈసీ మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ప్రెసిడెంట్ దాకా ఉంటుంది. అండ్ నాకైతే యాక్చువల్ గా 200 ఓట్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను స్ప్లిట్ అయిపోతాయని. నాకంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు మా ప్యానల్ నుంచి ఒకరు విన్ అయ్యారు, ఆపోజిట్ ప్యానల్ నుంచి 3 విన్ అయ్యారు అనమాట, ఈసీ మెంబర్స్ లో మాత్రమే. ఇంకా మిగతావి కూడా కొంచెం అటు ఇటుగా ఓట్స్ స్ప్లిట్ అయ్యి వాళ్ళు కొంతమంది వీళ్ళు కొంతమంది గెలిచారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మా ప్రెసిడెంటే విన్ అయ్యారు. సో కృష్ణ కౌశిక్ ఇస్ ద విన్నర్ అనమాట. ఫైనలీ ఒక చేంజ్, అంటే వాళ్ళు ఏదో బాగా రూల్స్ వెళ్ళదని కాదు,
ఈ కొత్త వాళ్ళు రూల్ చేస్తే ఎలా ఉంటది అనేది ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చూడబోతున్నారు అనమాట. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి ఆ బ్యాచ్ రూల్ చేసింది. ఇప్పుడు కౌశిక్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్. మనం ప్యానెల్ నుంచి మా ప్రెసిడెంటే గెలిచాడు. అది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఓడిపోయాం కదా అని మాకు బాధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎప్పుడు వెళ్ళి ఓట్ వేసి రావడం, డబ్బింగ్ ఓటింగ్ కానివ్వండి, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇది మూవీస్ కానివ్వండి, ఇది కానీ వెళ్ళామా ఓటేసి వచ్చామా అని ఉండింది. బట్ వెనకాల ఇంత కష్టం ఉంటుందా, అసలు ఇంతమంది కాల్స్ చేసి ఓటేయండి అని అడగడం కానివ్వండి, ప్రతి చిన్నది ఎజెండా పాయింట్స్, అసలు ఒక 1 month నుంచి ఇంకా మేమన్నా ఒక 15 days నుంచి యాక్టివ్గా ఉన్నామేమో కానీ విజయరెడ్డి గారు కానీ, కౌశిక్ కానీ, అవినాష్, వీళ్ళందరూ మా టీం మెంబర్స్ అందరూ ఎప్పటి నుంచో, వాళ్ళైతే 10 years నుంచి కష్టపడుతున్నారు. ఒక 1 month నుంచి నిద్రలు లేవు ఎవరికి, నైట్ డే అండ్ నైట్ ఇదే ఈ ఎలక్షన్స్ దాని గురించి అని ఈ హడావిడి అది జరిగింది. అంతెందుకు కౌంటింగ్ యాక్చువల్లీ 4 o'clock ఓట్ చేయడం అది క్లోజ్ అవుతుంది. బట్ నిన్న 6 వరకు జరిగింది కౌంటింగ్. నిన్న లేట్ నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ 8 o'clock దాకా కౌంటింగ్ జరిగింది. ఈసీ మెంబర్స్ కౌంట్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల మార్నింగ్ 8 o'clock కి రిజల్ట్స్ వచ్చాయి. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండే. మేము ఇంటికి వచ్చేసినా కూడా మాకు ఆ టెన్షన్ ఉండింది, ఎవరు గెలుస్తారని. సో ఫైనల్ గా కౌశిక్ గెలిచాడు, అంటే మా ప్యానెల్ నుంచి గెలిచాడు. ఇంకా కొన్ని కొత్త చేంజెస్, కొత్త టెక్నాలజీకి సంబంధించిన కొత్త చేంజెస్ మా యూనియన్ లో జరుగుతాయని మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా జరుగుతాయండి మా టీవీ ఎలక్షన్స్.